సో ఏది ఏమైనా కట్టి దాన్ని మెయింటైన్ చేసి ఏం చేస్తారో చేయండి. సో ఆ క్రమంలో ఏమంటున్నా అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత అంటే ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద డౌట్ వస్తుందంటే ఆయన ట్రాక్ రికార్డ్ తీస్తే ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏం లేదు, ఓకే, తెలంగాణకి నేనే డెవలప్ చేసిన అంటే ఎక్కడ ఏం చేసినావయ్యా నువ్వు? ఏ సంస్థ తెచ్చినావు? నువ్వు చెప్తేనే ఇవాళ కేంద్రంలో ఇవాళ మోడీ నువ్వు సపోర్ట్ చేస్తే పడిపోయే స్థానంలో ఈ రోజు ఉంది. ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా నువ్వు వద్దంటే పడిపోయే స్థానంలో ఉంది. అప్పుడు పీకిందేం లేదు, నువ్వు కీలక స్థానంలో ఉండి ఇప్పుడు పీకిందేం లేదు. ఏం చేసినావు చెప్పు? వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ ఇప్పుడున్న తెలంగాణకు కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి కానీ అప్పుడు ఏం తెచ్చినావో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చెప్తేనే ఆడ చక్రం తిప్పినప్పుడు నువ్వే ప్రధాని కాగలిగే స్థాయిలో ఉండి కూడా కానప్పుడు ఆయన వాజ్పేయి గారు ఉన్నప్పుడు యూ వాజ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఆయన దొడ్డగౌడ, దేవగౌడ, ఐకే గుజరాలు, ఇంకో ఆయన చంద్రశేఖరు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా యూ ఆర్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. నీ సపోర్ట్ తీసేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. ఇవాళ అదే పరిస్థితి. అప్పుడేం వీకింది లేదు, ఈయన ఏం తెచ్చింది లేదు రెండు తెలుగు రాష్ట్రాలకి. ఇప్పుడు వీక్తుంది ఏం లేదు, కానీ ప్రచారం అన్ని నేనే చేసినా, ఐటీ ఇండస్ట్రీ నేనే పెట్టినా, ఇంకోటి నేనే పెట్టినా. అది ఆల్రెడీ హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ పెట్టాలని రాజీవ్ గాంధీ గారు ప్రపోజల్ చేస్తే ఆయన టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తే దేశంలో మొదటి కంప్యూటర్ని, మొదటి ఫోన్ సిస్టమ్ని, అన్ని టెక్నాలజీని తెస్తే ఎక్కడ పెడితే బాగుంటుంది దేశంలో అంటే హైదరాబాద్ అయితే దక్కన్ ప్లాటో బాగుంటుందంటే అప్పుడున్నటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నటువంటి ఆయన ఆధ్వర్యంలో ఆల్రెడీ దే మేడ్ ఏ ప్రపోజల్ అండ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది తప్ప అందులో నువ్వు 1% కూడా పీకిన ఘనకార్యం లేదు చంద్రబాబు నాయుడు గారు. మాకున్నటువంటి ముల్కీ నిబంధనలు ఉంటే అవే తెచ్చినావు. 610 జీవోని అదే అమలు చేయలేదు. ఎవ్వరు తెలంగాణ పేరైతే వాళ్ళని చంపేసినావు. బెల్లిలాల్ దక్కని 17 ముక్కలు చేసినావు ఏడ దొరకకుండా. ఎందుకని? మళ్ళా కూడా తెలంగాణ పేరుతో అట్లా భయపడాలి. గద్దరన్నకి 5 బుల్లెట్లు గుచ్చినావు. ఎవరిని వదిలినావా నువ్వు? దుర్మార్గుడివి, నీచుడివి, నికృష్టుడివి. నీకు అధికారం లేకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేవు. పబ్లిక్లో వచ్చి ఏడిసైనా నాకు అధికారం కావాలంటావు, లేకపోతే కుట్రలు చేస్తావు. నీ పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయిందే కాంగ్రెస్లో, యూత్ కాంగ్రెస్లో. మళ్ళీ ఇలా కాంగ్రెస్ అంటే ఎక్కలేని కోపాన్ని ప్రదర్శిస్తావు. నీకు రాజకీయ భవిష్యత్తు పెట్టిందే కాంగ్రెస్. ఆ కృతజ్ఞతలు ఉండాలి కదా. సొంత మామనే, పిల్లనిచ్చిన మామనే నువ్వు ద్రోహం చేయగలిగినప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులని, సీనియర్ ఎన్టీఆర్ గారి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి నందమూరి తారక రామారావు ఆయన పేరు వాడుకున్నావు, ఆయన పార్టీ గుంజుకున్నావు, ఆయన సైకిల్ బొమ్మ గుంజుకున్నావు, ఆయనకే తూట్లు ఎన్నుపోటు పడగలిగినప్పుడు నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఏడున్నారో ఏం బిక్తున్నారో తెలియని స్థాయికి తెచ్చినప్పుడు యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే ఇది ఏమంటారు, పక్కల పాములు పెట్టుకోను అన్నట్టు ఉంటుంది. అర్థమైందా? కేసీఆర్తో కుమ్మక్కై 2018లో కాంగ్రెస్ రాకుండా కుట్ర చేసినావు. పొత్తు అని వేషం పెట్టి తెలంగాణ సెంటిమెంట్కి దానికి అడ్డం పట్టుకొని ఏమైతుందిరా? కాంగ్రెస్ వస్తే ఏమైందిరా? దేశ ప్రజలు బాగుపడ్డారు కదా 70 ఏళ్ల నుంచి. ఇప్పుడు కూడా బాగుపడుతున్నాం కదా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంటే బాగుంది కదా. నీ ఈకో సిస్టమ్ అంతా బాగుండి వాడు నీళ్లు తెచ్చిపోసి మట్టి తెచ్చిపోయగలిగినప్పుడు నువ్వు ఎన్నైనా చేయగలిగే స్థాయిలో ఇవాళ ఉన్నప్పుడు నువ్వు మద్దతు తీసేస్తే గవర్నమెంట్ పడిపోతుంది అన్నప్పుడు ఎన్ని చేయాలి నువ్వు ఆంధ్రప్రదేశ్కి? తెలంగాణకి చేయకపోతే మాకు మంచి చేయకుండా సరే, మాకు చెడు చేయకుండా చాలు. ఓకే, మేము చేసే వాటిలో అడుపులు లేకుంటే చాలు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నావు? ఇదినాక మేము బంకచెర్ల కాదు, అది బంకచెర్ల అని అంటున్నారు కానీ బనకచెర్ల అని రాస్తారు. మరి బనకచెర్లనే కావచ్చు. సో ఆయన మాట్లాడిన మాటలు విన్నాక నేను అది మిగిలిన ఆ ప్రాజెక్టు గురించి వివరాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు నాయుడు మా విలువలు ఉండాలి సార్. 70-75కి వచ్చినావు, పీకేదే కదా. నువ్వు మద్దతు ఇస్తే గవర్నమెంట్ మద్దతు తీసేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. వాజ్పేయి గారు ఇవాళ లేరు కదా. ఇంకో 5 ఏళ్లకు 10 ఏళ్లకు నువ్వైనా నేనైనా ఎవరైనా ఉండకపోవచ్చు కదా ఏదో ఒక టైంలో. కానీ మనం చేసిన మంచి పనులు ఉంటాయి కదా. ఏం చేసుకుంటావు? కుట్రలు చేసి, దోపిడీ చేసి, ఇది చేసి మూర్ఖత్వం. సో ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారో కొన్ని వినే ప్రయత్నం చేద్దాం. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ఈయన అట్లే ఉన్నాడు, ఆయన కేసీఆర్ అట్లే ఉన్నాడు. వీళ్ళు రాజకీయం చేస్తారంట. వీళ్ళు రాజకీయ నాయకులు అంట. రాజకీయ నాయకులు అంటే దేశం మీద ప్రేమ ఉండాలిరా అయ్యా. దేశం కోసం ప్రాణాలు ఇయ్యడానికైనా సిద్ధంగా ఉండాలి, తీయడానికి కాదు. లుచ్చనా కొడుకులు కదా. నెహ్రూ గారు 9 ఏళ్ళు జైలుకి పోయారు. గాంధీ గారు ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉన్నారు.
అది రా నాయకత్వం అంటే. ఒక చిల్లి గవ వెనకేసుకోలే, వాళ్ళకున్న ఇచ్చేసిర్రు, అది రా నాయకత్వం అంటే. అంబేద్కర్ గారు ఎంతో పోరాటం చేసిర్రు. నాయకత్వం అంటే జాతి కోసము, లేకపోతే జాతి అంటే ఒక కులం కాదు, దేశ ప్రజల కోసం తను ఒక కొవ్వొత్తులా కరిగిపోతూ అందరి కోసం పోరాటం చేసేవాడు నాయకుడైతాడు. మీరు దొంగలు, మీకు అధికారం కావాలి, దోపిడీ కావాలి, మళ్ళీ వచ్చేసి వాళ్ళ నీతులు చెప్తారు. వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా. చూద్దాం.